ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఈ టెంపుల్ ఇంకెక్కడో కాదు, మన మచిలీపట్నంలో అండి. విజయవాడ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మచిలీపట్నం అని కూడా అంటూ ఉంటారు. ఒకప్పుడు ప్రధాన నగరంగా కూడా ఉండేదన్నమాట బ్రిటిషర్స్ కాలంలో. తెలిసిందే కదా, బ్రిటిషర్స్ అంటే అప్పట్లో సముద్రపు ఒడ్డున ఏవైతే ఉన్నాయో నగరాలు కానీ ఊర్లు కానీ వాటిని బాగా డెవలప్ చేసేవారు అన్నమాట. దేనికి అంటే అక్కడి నుంచి ఏవైనా వస్తువులు కానీ అలాగే ఇండియా నుంచి సంపదను కానీ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అలాగే ఈ మచిలీపట్నం కూడా బాగా డెవలప్ అయి ఉంది. ఇక ఈ గుడి విషయానికి వస్తే మాత్రం బాబాగారి భక్తులతో ఎప్పుడూ రష్గానే ఉంటుందండి. అందులోనూ మేమైతే రాత్రి సమయంలో వచ్చామన్నమాట. సో ఇంకా చాలా బాగుంది. ఆదివారం వచ్చాం మేమైతే మాత్రం. సాయంత్రం పూట నిజంగా ఆ బాబాగారి దర్శనం చేసుకుంటూ మనసు ప్రశాంతంగా అయితే ఉంది. బందర్ బస్ స్టాండ్ దగ్గర అండి, అదేనండి మచిలీపట్నం దగ్గర అయితే ఉంటుంది. బయట మనకి ఫస్ట్ చూశారు కదా పడగలతో అయితే ఉంటుందన్నమాట సాయిబాబా గారి విగ్రహం. చాలా పెద్దగా అయితే ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఒకసారి కుదిరితే కనుక రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నిజంగా బాబాగారు ఎదురుగా ఉన్నట్టుందన్నమాట చూస్తూ ఉంటే మాత్రం. ఒక్కసారి మాత్రం రావడానికి ట్రై చేయండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు టెంపుల్ అంతా చూసి బయటకు వచ్చేటప్పుడు అయితే మాత్రం. అలాగే మన నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుందండి, ఓల్డ్ టెంపుల్. ఈ వీడియో చూశారు కదా, కుదిరితే గెస్ చేయగలిగితే కనుక కింద కామెంట్ చేయండి ఏ టెంపుల్ ఇది అనేది. సో ఈ టెంపుల్ గురించి కూడా చెప్పుకోబోతున్నాం అనమాట. అలాగే మిస్ అవ్వకుండా ఉండాలి నెక్స్ట్ వీడియోస్ అన్నీ అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.